తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముందు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కారు పాలనపై విమర్శలు చేశారు. రేవంత్, అదానీ ఉన్న ఫోటోతో కూడిన టీషర్ట్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్ మీద ఆపుతారు మీరు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి, అదానీ అలై బలై చేసుకొని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో, ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ, రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయటపెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీలు, వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి, ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి, అదానీ దోస్తానని కూడా శాసనసభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామనే మాటను కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. సంవత్సర కాలం పాటు రైతులకు ₹1 కూడా రైతు భరోసా ఇవ్వకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యని కారణంగా, పంటల ఫసల్ బీమా తీసుకురాని కారణంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈరోజు శాసనసభలో చర్చ జరగాలన్నటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ట్రాక్టర్ ద్వారా ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. రైతు రుణమాఫీ చేసామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది, మీరు చెయ్యలేదు. సయానా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఇంకా దాదాపు 12-13 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. ప్రధానమైనటువంటి ఈరోజు రైతు భరోసా ఇప్పటి వరకు ₹1 రాలేదు. కాబట్టి ఈ రైతు అన్ని విషయాల మీద, రైతులకు సంబంధించిన సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్నటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ఈరోజు ట్రాక్టర్